ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. రాగి సంకటి చేసుకోవడం ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవచ్చో చూద్దామా? వచ్చేసేయండి. చాలా ఈజీ అన్నమాట చేసుకోవడము. బియ్యం మనం ఏంటి ఒక గ్లాస్ బియ్యం తీసుకుని 2 గ్లాసుల వాటర్ తీసుకుంటాం కదా. ఇక్కడ 2 కాకుండా 2.5 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టేసుకోవాలి. ఈ యొక్క రాగి సంకటి చేసుకోవడానికి దొడ్డు బియ్యంతో చేసుకుంటే సూపర్ గా వస్తుంది. సన్న బియ్యం కంటే గుర్తుపెట్టుకోండి. బియ్యాన్ని అయితే నేను ఒక గంట సేపు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దానిలో రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా సిమ్ లో పెట్టేసుకొని మంచి దగ్గర పట్టించాలి. ఎసరు మంచిగా పోయింది అన్నప్పుడు, కొంచెం ఉంది అన్నప్పుడు మన రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్పులు బియ్యం తీసుకున్నాను అనుకుని 1 కప్పు రాగి పిండి వేసేసి కొంచెం వాటర్ ఉంది అన్నప్పుడు మూత పెట్టేసుకొని మగ్గనిస్తే ఒక 2 నిమిషాలు మంచిగా ఉడికిపోతుంది. తర్వాత మన గుంటగరిటతో మంచిగా రుద్దేసాం అనుకోండి వచ్చేస్తుంది. తర్వాత దాన్ని నాన్ వెజ్ తో తిన్నా, వెజ్ తో తిన్నా సూపర్ గా ఉంది. కొంచెం నెయ్యి వేసుకొని తినాలి. వేడి వేడిగా తింటే సూపర్ గా ఉంది. పప్పు చారుతో తిన్నా కమ్మగా ఉంటే గుర్తుపెట్టుకోండి. నాకైతే రాగి సంకటి చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మనతో పాటు పిల్లలకు కూడా అలవాటు చేయాలి.